వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో తొక్కిసలాట, ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం, 6కు చేరిన మరణాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్. ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు. గోదావరి నది ఒడ్డున జోరుగా అక్రమ మట్టి దందా. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నూరు మున్సిపల్ పరిధిలోని పంచకోశ, ప్రాణహిత గోదావరి నది ఒడ్డున కొందరు అక్రమకారులు అక్రమంగా ముమ్మరంగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ డబ్బు దండుకుంటున్నారు. ప్రాజెక్టు చేత అతి వర్షాలతో వర్షాకాలం నీరు పంట పొలాలు మునిగి రైతులకు తీరని నష్టం. ప్రతి ఏటా వందల ఎకరాలు ముంపుకు గురి అవుతుంటే మాఫియా ముఠాలు మరి చెలరేగిపోయి ఏకంగా గోదావరి నది ఒడ్డును కొల్లగొడుతున్నారు. కాగా ఇటు మట్టిని కొందరు రాజకీయ నాయకులు బడాబాబుల హస్తంతో విచ్చలవిడిగా మట్టి విక్రయాలు విక్రయిస్తున్నారని వినికిడి. ఇరిగేషన్ సంబంధిత ఎంఆర్ఓ గానీ పోలీస్ శాఖ గానీ నేషనల్ హైవే గుండా అక్రమ మట్టి దందా సజావుగా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలు లేవు. కాగా నేటికి రైతులు పంట వేసుకోవాలంటే భయాందోళనలో ఉన్న కాలంలో ఏకంగా గోదావరి నది ఒడ్డును తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా సంబంధిత అధికారులు అక్రమంగా జేసీపీతో తవ్వి మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న వారిపై తక్షణమే కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న వారిపై పీడీ యాక్ట్లు పెట్టి అటు వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం, రైతులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైద్య శాఖ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా వేములవాడలోని చాణక్య ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన వైద్య అధికారులు. చాణక్య ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు ఆగ్రహం. ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రి నడిపిస్తున్నారని చాణక్య ఆసుపత్రిని సీల్ చేసిన అధికారులు. సో వాట్ ఈస్ అంటే ఇప్పుడు దాని లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఎప్పటి వరకు వచ్చింది? ఎన్ని హాస్పిటల్స్ తనిఖీ చేశారు? ఇప్పుడు మీ పక్కన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎండిఓ గారు ఉన్నారు, రెవెన్యూ సైడ్ మీరు ఉన్నారు. మిగతా ఏమన్నా ఇంకేమన్నా ఆన్లైన్ ప్రాసెస్ నడుస్తా ఉందా? అదొక క్లారిఫై చేస్తే అయిపోతుంది. మేము వెళ్ళిపోతుంది. అన్ని హాస్పిటల్స్ కూడా ఇదే పారామీటర్స్ చెక్ చేస్తారు. పర్టికులర్ ఏమైనా అంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఏదో చేసేసిపోతే ఈ రూల్స్ ఏవి అప్లికేబుల్ కాకుండా లేకుంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ అయినప్పుడు వాటికి అభాస్పాలు అవుతారు కదా అధికారులు కూడా. ఏదో చేసిరని నవ్వులాట అయిపోతుంది కదా. దీంట్లో కంప్లైంట్ లేదు. ఇప్పుడు ప్రతిదీ నిబంధన అన్ని ఆసుపత్రులకు సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు రోడ్ అనేది వచ్చినా ఇంకేదైనా వచ్చినా, ఇప్పుడు వేములవాడలో నాకు తెలిసినంత వరకు ఒక 500 నుంచి 1000 ప్రైవేట్ లాడ్జీలు ఉన్నాయి. ఒక్కదానికి కూడా లాడ్జ్ పర్పస్ లో వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోరు. ఈవెన్ దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ ఆల్సో. హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అన్నీ లేవు. సో ఏ విషయానికి తీసుకున్నా కూడా అట్లనే హాస్పిటల్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంది కాదు. అధికారులు సహకరించడం వలన ప్రజలు కోరుకున్నారో లేకపోతే నాయకులు కోరుకున్నారో తెలియదు. మాకు నడుస్తా ఉంది. మేము కూడా చాలా వార్తలు రాసినాం. ఇలా సౌకర్యాలు లేవు, పద్ధతులు లేవు, నిబంధనలు లేవు. అంటే ఈ ఒక్కదాని గురించి కాదు, చాలా వాటి గురించి ఎవరు పాటించట్లేదు. వాళ్ళు తిట్టుకున్నారు, అయిపోయింది, ఎక్కడో అక్కడ వేయరు. ఇవాళ నోటీసులు దాకా వచ్చింది కదా. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్? నోటీసులు కాదు, డైరెక్ట్ సీజ్ అంటున్నారు. బిల్డింగ్ సీజ్ చేస్తున్నా, హాస్పిటల్ సీజ్ చేస్తున్నా సార్. హాస్పిటల్
బిల్డింగ్ వాళ్ళకి ఎట్లా ఎందుకంటే ఇప్పుడు దానికైనా మీరు ప్రొసీజర్ ఫాలో కాకపోతే వాటికి అబాస్ ఫాలో అయిపోతారు. పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ సీజింగ్ ఆర్డర్స్ నోటీస్ లేదు ఏం లేదు మేడం గారు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి సీజింగ్ అని, ఇంకోటి ఇందాక చెప్పారు ఏమో అంటే మీరు వెళ్ళిపోండి మేము తాళం వేస్తాం అంటే కదా పేపర్ వ్యాలిడ్ పేపర్ వ్యాలిడ్ నోటీస్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుందా, ఇంకేమైనా ఆసుపత్రులు కూడా ఇట్లనే తనిఖీలు చేసి వాటిని చర్యలు తీసుకుంటారా, పర్టికులర్ గా ఇది ఒకటేనా అనేది ఒక అనుమానం. లేదు సార్, మా కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే ప్రతిదీ మున్సిపల్ కమిషన్, బిల్డింగ్ పర్మిషన్స్ అవన్నీ కొత్తగా యాడ్ అయ్యాయి పాయింట్స్. Okay. ఒక 5 years బ్యాక్ అయితే లేవు, ఇవన్నీ ఇష్యూస్ లేవు. ఏదైతే మార్కెట్ ప్రోటోకాల్ ప్రకారం డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ ఉన్నారో అవన్నీ మేము ఇష్యూ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ నర్సింగ్ అన్ని కరెక్టే ఉన్నాయా, మిగతా అన్ని కూడా ఇన్స్పెక్షన్ అదే సార్ చెక్ చేస్తున్నాము. ఫర్దర్ గా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయడం రోజు ఇప్పుడు ఒక సో మిగతా అన్ని విధంగా అన్నిటి కలిపి ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఒకటేసారి అన్నింటి యాక్షన్ తీసుకోవచ్చు. నోటీసులు అయినా ఏదైనా చెకింగ్ ఉంటుంది, వాటి ఆ ప్రొసీజర్ తో నడుస్తున్నాయి. అడిగిన పాయింట్ ఏ ఒకైనా మున్సిపల్ శాఖ అడగలేదు సార్. ఓన్లీస్ ఓన్ అడగాలి. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి మీ నర్సింగ్ హోమ్ సీజ్ చేసుకున్నామని ఇచ్చారు. అబ్జర్వ్ చేసి బాగుంటుందని మా అభిప్రాయం. మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని యాపాల ఊరు, మందమరి గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషన్ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపైన కళాకారులపై సాంస్కృతిక బృందాలచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రావు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గర్భవతుల నమోదు, ఆసుపత్రుల్లో ప్రసవాలు, 100% టీకాలు ఇప్పించడం, జాతీయ క్షయ కుష్టు నివారణ కార్యక్రమాలు, అసంక్రమైన వ్యాధులైన బీపీ, షుగర్ లాంటిది, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు గుర్తించడం, చికిత్స చేయడం, అవగాహన కల్పించడం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం గురించి తెలియజేయడం, క్షణిక ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలపైన అవగాహన కలిగించడం, మంచి అలవాట్లు తెలియజేయడం మరియు ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సదుపాయాలు తెలియజేయడం, లింగ నిర్ధారణ చేయడం నేరము, ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఒకటే, బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలతో ప్రచారం కల్పించడం, అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ ఉపయోగించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం 10 లక్షల వరకు పొందడం పైన అవగాహన కల్పించడం జరిగింది. రమేష్ కళాకారుల బృందం పాల్గొన్నారు. కట్టుకోవాలి మన విసర్జన బయటికి బంధు పెట్టాలి, మన విసర్జన బయటికి బంధు పెట్టాలి. ప్రతి ఊరిలో అందరికీ తెలియజేయాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి, మనమంతా పాటించి అభివృద్ధి చెందాలి. నిండగా ఉండాలి, ఎదురంటుండాలి, మన ఆడబిడ్డల మనను కాపాడుకోవాలి. చేరనీయకుండా ప్రమత్తంగుండాలి, చేరనీయకుండా
చెన్నూరు మండలం చింతలపల్లి శివారు ప్రాంతాల్లో హైవేపై 2 తలలు గల పాము కార్లు తరలిస్తుండగా 7 నిందితులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుండి చెన్నూరు వైపుగా స్విఫ్ట్ డిజైర్ కారులో 2 తలకాయల పాము తరలిస్తుండగా విశ్వసనీయమైన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు వాహనాన్ని తనిఖీ చేసి 2 తలల పామును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి నిందితులు చెన్నూరుకు చెందినవారు, 2 మహారాష్ట్రకు చెందినవారు. 5 సుదర్శన్, కాఠర్ల ధనుంజయ్, సర్వాయిపేట కూరల సంతోష్, కొల్లూరు ప్రభాకర్, కొప్పుల గ్రామం దుర్గం రాజగోపాల్, బోరంపల్లి, వానపల్లి తిరుపతి, చెన్నూరు కుంభం పోతిరెడ్డి, శ్రీరాంపూర్ నిందితులను అదుపులోకి తీసుకొని వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళకి సంబంధించిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఒక కారు, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ తీసుకొని దాంట్లో ఉన్న ఆ కారులో ఉన్న రెడ్ శాండ్ అంటే 2 తలల పామును గుర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము వారిపైన దానికి సంబంధించిన ఏవైతే మనకు ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటిని కోర్ట్ ఆఫ్ లా ప్రకారము వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు పట్టుకున్నారు సార్? ఇది 6th రోజు పట్టుకోవడం జరిగింది, ఎర్లీ అవర్స్ లోపల. తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం ఎటువంటి ప్రొసీజర్ చేయాలో దాని ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళని వాళ్ళ కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దొరికినాయి సార్? లేదు. క్యాష్ వెహికల్స్ ఒక కార్ అండ్ ఒక బైక్. ఇప్పుడు బంధువులు ఆరోపిస్తున్నారు సార్, వీళ్ళే కాకుండా ఇంకా 4 ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టారు. అది అవాస్తవం. దాని మీద ఏమంటారు సార్ మీరు? వాళ్ళు చెప్పేది అవాస్తవము. అవన్నీ ఎటువంటిది అది వాస్తవం కాదు. ఇప్పుడు 7 కాక ఇంకెవరినన్నా విచారణకు పిలిచిల్లా? లేదు. ప్రతిపాడు గవర్నమెంట్ హై స్కూల్ నందు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభ, రాజపెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దపురం డీఎస్పీ ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడారు. జూదా క్రీడలకు దూరంగా ఉండి ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను సాంప్రదాయ ఆటలతో జరుపుకోవాలని ఎస్ఐ లక్ష్మీకాంతం తెలిపారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనాలని, కోడి పందాలు, గుంటాల పేకటలకు దూరంగా ఉండాలని ఆమె అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు నిర్వహించారు. స్థానిక యువకులతో కలిసి డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు కొంతసేపు ఆటలాడారు. సంక్రాంతి పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా జరుపుకోవాలని అన్నారు. పోలీసులు హెచ్చరికలను కాదని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందన్నారు. పండుగ 3 రోజులు కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ పోలీసు వారు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదార్కని స్థానిక కోదండ రామాలయంలో, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అర్చకులు ఆలయంలో ఉన్నటువంటి భక్తులను ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి గురించి తెలుసుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. यजमानस्य मक्कान् सिंह राज ठाकुर नामधेयस्य धर्मपत्नी समेतस्य मलाली नामधेयाः सकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य वीर्य विजयवयायुरारोग्यैश्वर्यार्थं सकलाभीष्टफलसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं प्रातःकालसमये रामचन्द्रात्मजमप्रमेयं श्रीम्रौकुलान् वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायधाक्षं रामं निशाचरविनाशकरं नमामि तद्यानं समर्पयामि. ओम श्री रामाय नमः, रामभद्राय नमः, रामचंद्राय नमः, शाश्वताय नमः, राजीवलोचनाय नमः, श्रीमते नमः, राजेन्द्राय नमः, रघुपुंगवाय नमः, जानकी वल्लभाय नमः, जयित्राय नमः, चितामित्राय नमः, नमोदाय सार्वभौमाय मंगलम् वेदांत वेद्याय दिवेव दक्षिणादं तद्विप्रादो विपन्यव जाग्रवां तत्सविन्दरे विष्णु यत्परमं पदं नारायणाय प्रदन्य साहिने नमो कामे करो वैष्णवो ददातो वैराग वैश्रवणाय महाराजाय मातने धर्मे निदान देवी धर्मकामां तदिते
పుత్ర పౌత్ర ధనంధాన్యం మస్తిష్టాజ ప్రజానాం శతమానం భవతి యథాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ఉన్నత పదవి సిద్ధిస్తూ దినదినం ఆరోగ్య సిద్ధిరస్తు. గుర్తుపడేట్లుంటాయి. అందరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. నమస్కారం. రోల్ ఇస్తలేదు. నేను 9:30 నుంచి వెయిటింగ్. నందస్వామి రావాలి. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని గోదార్కని పట్టణ ప్రజలకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. గోదార్కనిలో కొత్తగా ట్రాఫిక్ సీఐగా చార్జ్ తీసుకునే సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం జనవరి నెలలో రోడ్ చెక్ డే మంత్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని దాని ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమని, డ్రంక్ అండ్ డ్రైవ్లను నిర్మూలించడమని, మైనర్ డ్రైవింగ్లను అరికట్టడమని తెలిపారు. రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చేయడం, తద్వారా వాహనదారులు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణహాని జరగకుండా చేయడమే తమ డ్యూటీ అని తెలిపారు. సెల్ ఫోన్ మర్చిపోతే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, నాన్న సెల్ ఫోన్ మర్చిపోతున్నారు అని తెచ్చిస్తున్నారు. అలాగే హెల్మెట్ మర్చిపోయినప్పుడు కంపల్సరీ పిల్లలు కావచ్చు, ఇంట్లో వాళ్ళ వైఫ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, కంపల్సరీ హెల్మెట్ లేనిది 2 వీలర్ తీయొద్దు అని చెప్పాలి. అది మీలో పబ్లిక్లో మీకు అవేర్నెస్ రావాలి. అది ఎందుకంటే ఇంట్లో ఉన్న యజమానికి ఏదైనా జరిగితే అతను ఒకడే కాదు, అతను ఇన్ కేసు ఏదైనా జరిగితే కంపల్సరీ ఫ్యామిలీ అనేది అస్తవ్యస్తం జరుగుతుంది. ఈ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని ఎట్ ఎనీ కాస్ట్ వితౌట్ హెల్మెట్ తోని 2 వీలర్స్ నడపవద్దని మా ట్రాఫిక్ సిఐగా నా యొక్క విజ్ఞప్తి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడుపుతున్నారు చాలా మంది. డైలీ మేము దాదాపు కమిషనరేట్ లో ఒక 40 to 50 డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఇన్ని చేసినా కూడా రోజు రోజుకు తగ్గుతాయి అనుకుంటుంటే పెరుగుతూనే ఉన్నాయి ఇవి. సో మేము ఎన్ని చేసినా కూడా మీ గురించే కాబట్టి సో అది మీకు అవేర్నెస్ ఉండాలి. 80% తాగి బండి నడపకూడదండి. సేమ్ అది కూడా తాగి బండి నడిపితే ఏమిటంటే మీకు ఏదైనా జరిగితే మళ్ళీ మీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకోండి. మెయిన్గా మా గురించి కాదు, పోలీసు గురించి కాదు. పోలీసులు హెల్మెట్ చెక్ చేస్తున్నారని పోలీసు చెకింగ్ చేస్తుంటే బండికి ఉన్న హెల్మెట్ తీసి తల పెట్టుకోవడం పోవడము, తర్వాత హెల్మెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి బండికి తొలగించడం కాదు. నెక్స్ట్ 4 వీలర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించాలి. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కొత్త చట్టాల మోడిఫికేషన్ ద్వారా బిలో 18 years ఎవరైతే పిల్లలకు ఒకవేళ మీరు బండిస్తే మాత్రం ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో దాని పైన
చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఒకవేళ అబ్బాయికి ఏమైనా జరిగినా, లేకుంటే అబ్బాయి నడపడం వల్ల ఎదుటి వ్యక్తికి ఏమైనా జరిగినా కూడా పెద్దవాళ్ళు నడిపితే ఎంతైతే శిక్ష ఉంటుందో ఆ పనిష్మెంట్ వచ్చేసి బాబుకు కాకుండా వాళ్ళ పేరెంట్స్, అంటే 2 వీలర్ కానీ లేకుంటే 2 వీలర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పనిష్మెంట్ ఉంటుంది. పేరెంట్స్ అనొచ్చు, సార్ మాకు తెలియదు సార్, మేము బండి తాళం పెట్టాము, పిల్లలు తీసుకెళ్లారు, మాకు తెలియదు సార్, ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు అని మాత్రం చెప్పినా కూడా అది నెగ్లిజెన్స్ కింద, అంటే మీకు చట్టం తెలియకుండా కూడా కంపల్సరీ మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకోటి, పెట్రోల్ యజమానులు కూడా కోరడం జరిగినది. ఇప్పుడు ఎవరైతే హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయించుకోవడానికి పోతారో, నో హెల్మెట్ నో పెట్రోల్, అంటే హెల్మెట్ లేకుండా ఎవరైతే పెట్రోల్ బంక్ లో వెళ్తారో వాళ్ళకు పోయకూడదని మేము వాళ్ళకు రిక్వెషన్ కూడా ఫైల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు సంక్రాంతి తెల్లారి నుండి ఇటు ఎనీ కేస్ మీరు పెట్రోల్ బంక్లకు వెళ్ళినా వితౌట్ హెల్మెట్ తోని ఎవరైనా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకోవాలని అడిగినా కూడా పెట్రోల్ యజమానులు ఎట్టి బస్సులో పెట్రోల్ పోయారు. ఎందుకంటే మీ సేఫ్టీ గురించి మేము ఇన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని వితౌట్ హెల్మెట్ తోని మీరు 2 వీలర్స్ తీయొద్దు అని. చాలా మంది ఏంటంటే ఈ సిగ్నల్ జిమ్మింగ్, అంటే సిగ్నల్స్ ఆల్రెడీ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా జంప్ అయిపోతున్నారు. అక్కడ మేము క్యాప్చర్ చేస్తున్నాము. అవి సీసీ కెమెరాస్ ప్రతి ఒక్క సెంటర్లో ఉన్నాయి. ఒకసారి సిగ్నల్ జంప్ అయితే మీకు వచ్చేసి 1000 రూపీస్ ఫైన్ జరుగుతుంటుంది. అట్లా ఒకసారి 2 సార్లు జరుగుతుంది. ఒకవేళ మీరు రెడ్ హ్యాండెడ్ దొరికితే మాత్రం ఇట్లా మీ పాయింట్స్ అనేది, అంటే లైసెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో లైసెన్స్ నెంబర్ నోట్ చేస్తామో దాంట్లో 10 పాయింట్స్ మీకు లెస్ అయినాయి అనుకోండి, లైసెన్స్ అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంటుంది. అదొకటి. రాంగ్ సైడ్ లో చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర కూడా ఏంటంటే, నేను రాకముందుకు చిన్నగా రూట్ ఉండే, చాలా మంది సిగ్నల్స్ కట్ అవుతున్నాయని ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ పెంచాము. దాన్ని పెంచిన తర్వాత చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. సో అక్కడ ఎక్కడైతే రాంగ్ రూట్స్ ఉన్నాయో అక్కడ కూడా కెమెరా క్యాప్చర్ పెడతాం. రాంగ్ రూట్ లో పోకూడదు. ఎందుకంటే మీరు వెళ్తూ ఉంటారు, ఎదుటి వచ్చే వ్యక్తి ఏంటంటే అతను రైట్ రూట్ లో వస్తుంటాడు. సో నాకు క్లియర్ ఉంది కదా అని అతను స్ట్రైట్ గా వస్తుంటాడు, చాలా స్పీడ్ మీద వస్తుంటాడు. మీరు రాంగ్ రూట్ లేదన్నా కట్ చేస్తారు అనుకోండి, ఆడ ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంటుంది. సో అందరూ ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో పోవద్దని విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ. తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురి వద్ద మృతుల కుటుంబాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, ఎం సత్యప్రసాద్, పార్థసారథి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇవాళ పరామర్శించారు. సంఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరి కాసేపట్లో బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. నిజంగా ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన, అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా నంద్యాల జిల్లా మున్సిపల్ కమిషనర్పై దాడిని ఖండిస్తూ నిరసన. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసిన అధికారులు. ఏం చెప్తారు సార్? నిరసన చెప్పడానికి వచ్చామండి. ఏం జరిగింది, ఏదైనా ఒక విషయాన్ని ఏదన్నా పని కాలేదంటే పై ఆఫీసర్లకు అప్లికేట్ చేసుకునే అధికారం ఉంటుంది, కానీ అధికారుల మీద దాడి చేసే అధికారం ఎవరికి ఉండదు. అంటే 5 ఏళ్ల నుంచి అసలు పలకడం లేదు, 3 లక్షల డబ్బులు తీసుకున్నాడు, వీడికి వచ్చినా కూడా 50,000 ఇచ్చామని చెప్తున్నాడు. ఇవన్నీ మాకేమి వివరాలు తెలియదు. భౌతిక దాడులు అనేది ఇది జరగదు. అతను చేయలేదు, నేను భౌతిక దాడి చేయలేదు, డోర్ తీసి అడిగాను అంటున్నాడు. అతను జరిగింది వాస్తవం కాబట్టి మేము నిరసన తెలుపుతున్నాం. అంటే అది మా ప్రభుత్వానికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా అతని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? కంప్లైంట్ ఏమిటారు సార్? కమిషనర్కు సంఘీభావంగా మేము వెళ్ళాం తప్ప ఏం ఏమి వివరాలు కొద్దిగా మీకు తెలిసింటారు సార్. ఏం ఫిర్యాదులు అయ్యి అసలేం జరిగిందో తెలియకుండా నిరసన చేశారు సార్. అసలు విషయం మీద తెలియకుండా నిరసన చేస్తున్నారు. 4 గంటల నుంచి అసలు సిబ్బందిని ఎందుకు మొత్తం రోడ్డు మీద నిలబెట్టారు? ఏం చూడలేదు కదా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆధారాలు? మీరు చూసారా? విధంగా క్వశ్చన్ చేయొద్దండి. ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మనము దాన్ని ఏదన్నా అతని సమస్య ఉంటే పై అధికారులకు వినియోగించుకోవడం తప్ప ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు అనేది మంచి సంతోషం. అవును సార్, అధికారపూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ సిబ్బందిని రెచ్చగొట్టేసి రోడ్ల మీద తీసుకొచ్చే అధికారం మీకుందా? ఎవరేం చేయలేదండి. ఎవరు రోడ్ల మీదకి 4 గంటల ఇంతమందిని అంటే రెచ్చగొట్టే ప్రయత్నం మీరే అధికారులు చేసేట. థ్యాంక్ యూ.
మనం కాదనుకున్న నులక మంచం అమెరికాలో లక్షల్లో ధర పలుకుతుంది. గతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నులక మంచాలు, నవారు మంచాలు, ఆ తర్వాత వేముతో అలిన మంచాలు ఇవి ఉండేవి. కాలక్రమేణా డబుల్ కాట్లు రంగప్రవేశం చేశాయి. పరుపులు వేలల్లో ధరలో పలుకుతుంది. వాటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. చివరకు ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటూ డాక్టర్ దగ్గరికి పోయే పేషెంట్లకు వేరే రకం పరుపులు, మెడికేట్ బెడ్స్ అని చెప్పి అవి కూడా లక్షల ధరలు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. మళ్ళీ నులక మంచాలు వైభవం తిరిగి వస్తుందా అని అనిపిస్తుంది. అయితే అది ఇక్కడ కాదు, అమెరికాలో. ఆ దేశంలో ఒక్కో నులక మంచం ధర 1.5 నుంచి 3.5 లక్షల వరకు పలుకుతుంది. మీరు నమ్మలేని నిజం, అమెరికాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఎస్తి తన వెబ్సైట్లో నులక మంచాలు ధర పెట్టింది. 50,000 నుంచి ప్రారంభమయ్యే నులక మంచం ధర 3.5 లక్షల రూపాయల వరకు ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.